విశాఖపట్నంలో 3 రోజుల పాటు ఏర్పాటు చేసిన భారీ ఫుడ్ ఫెస్టివల్కు అనూహ్య స్పందన లభించింది. సాగర్ తీరాన ఈ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడంతో చాలామంది కూడా ఇక్కడికి వచ్చి విశాఖ వాసులు సేద తీరుతున్న పరిస్థితి నెలకొంది. అయితే పూర్తిగా కూడా 50కి పైగా స్టాల్స్ను భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. విశాఖపట్నంలోని ఎంజిఎం గ్రౌండ్స్లో ఈ ఫుడ్ స్టాల్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే భారీ ఎత్తున కూడా అనేక రకాల, ఎందుకంటే హైదరాబాద్ అదేవిధంగా తెలంగాణకు చెందిన వంటకాలను సైతం కూడా ఈ ఫుడ్ ఫెస్టివల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ ఫుడ్ ఫెస్టివల్లో అనేక రకమైన వంటకాలను పరిచయం చేయడంతో భారీ ఎత్తున కూడా విశాఖ వాసులు వచ్చి ఇక్కడికి వచ్చి రుచి చూస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ తరుణంలో ప్రస్తుతం మనం ఒక ఫుడ్ స్టాల్ దగ్గర ఉన్నాము. ఆ ఫుడ్ స్టాల్ దగ్గర ఎటువంటి రకాలైన వంటకాలు ఉన్నాయి, అదేవిధంగా వారు ఎటువంటి స్టాల్ సర్వ్ చేస్తున్నారు అంశంపై కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే పూర్తిగా కూడా ఇప్పుడు మీ స్టాల్స్లో ఎన్ని రకాలమైన వంటకాలను పరిచయం చేస్తున్నారు? క్రౌడ్ ఏ విధంగా ఉంది? చాలా బాగుందండి, క్రౌడ్ చాలా బాగుంది. ఈరోజు మన దగ్గర ఉన్న స్పెషల్ ఐటమ్స్ పెట్టాం, మొత్తం 10 ఐటమ్స్ పెట్టాం. మన దగ్గర ఏదైతే బాగా ఉంటుందో అవన్నీ ఇక్కడ తెచ్చి పెట్టాం. జనాలు కూడా చాలా బాగా వస్తున్నారు. సార్, మరికొంతమంది మనకి ఇక్కడ కొన్ని కస్టమర్స్ ఉన్నారు, వారిని అడిగి పెద్ద ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము గాదిరాజు ప్యాలెస్ నుంచి వస్తున్నాం సార్, దాని ఆపోజిట్ మా ఇల్లు. మేము ఆహా రెస్టారెంట్ నుంచి వచ్చాం. చాలా బాగుంది ఇక్కడ. మేము అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీకాకుళం నుంచి వచ్చాను. బాగుందండి, ఏర్పాట్లు అయితే బాగున్నాయి. వర్షం లేకుంటే ఇంకా బాగుండేదండి. చిల్లీ చికెన్ రిమైనింగ్ అంటే మిగిలిన స్టాల్స్ చూస్తారు కదా, ఏ ఫుడ్స్ నచ్చే బాగా? ఒకటని చెప్పలే అండి, అని నీలోఫర్ చాయ్ అని కానీ, లేకపోతే అరకు మిల్లెట్ ఐటమ్ కానీ అన్నీ ఉన్నాయండి. అన్నీ ట్రై చేస్తాం. పూర్తిగా కూడా ఒక జోరు వర్షంలో కూడా ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతున్న నేపథ్యంలో భారీగా, అంటే పూర్తిగా కూడా శ్రీకాకుళం నుంచి కూడా ఈ ఫుడ్ ఫెస్టివల్కి హాజరవుతున్న సంఖ్యను మనం చూస్తున్నాము. ఎందుకంటే ఒకవైపు వర్షం పడుతున్నా సరే ఎవరైతే సందర్శకులున్నారో ఆ తాకిడి మాత్రం తగ్గడం లేదు. జోరు వర్షంలో కూడా చాలామంది అయితే ఆహార ప్రియులు ఎవరు ఉంటారో, అంటే చాలా వరకు బయట ప్రాంతాల నుంచి వచ్చి, అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన అనేక మొత్తంలో ఉన్న చిరుతిండ్లు తినే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు అనేక రుచులను చూడాలనే ఉద్దేశంతో కూడా పూర్తిగా కేవలం ఫుడ్ ఫెస్టివల్లో ఒక రకమైన కాకుండా అన్ని రకాలమైన ఫుడ్స్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ అందిస్తున్న నేపథ్యంలో పూర్తిగా చాలా మంది క్రౌడ్ కనిపిస్తుంది. అయితే పూర్తిగా మరికొంతమందిని అడిగేసిన ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారండి? వైజాగ్. చాలా బాగుంది, అంటే అన్ని వెరైటీస్ పెట్టడం అండ్ అలాగా అక్కడ కోడి పలావ్ అది కూడా బాగుంది. అన్ని వెరైటీస్ ఒక దగ్గర పెట్టడం చాలా బాగుంది. పూర్తిగా కూడా చూస్తున్నాం మనం ఏ విధంగా ఉందని. ఎందుకంటే అందరూ కూడా చాలా రకాల అనేక రకమైన ఫుడ్స్ని టేస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చామని చెప్తున్నారు. అయితే ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? ఏ ఫుడ్ ఆర్డర్ చేస్తారు? ఏ విధంగా? క్యాండీ చికెన్ ఆర్డర్ చేసాం. బాగానే ఉంది. ఫుడ్ ఫెస్టివల్ బాగానే ఉంది, చాలా గ్రాండ్గా ఉంది. అంటే ఇంత వర్షం పడుతున్నా సరే అసలు ఎక్కడ క్రౌడ్ అనేది కాంప్రమైజ్ అయినట్టు కనిపించట్లేదు. బాగా క్రౌడ్ ఉంది. ఈ తరుణంలో భారీ ఎత్తున 50కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఆ స్టాల్స్ వద్ద కూడా రద్దీగా వాతావరణం కనిపిస్తుంది. అదే 3 రోజుల పాటు జరుగుతున్న ఈ వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ ఏతుందో పూర్తిగా చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతున్నాయో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా సందర్శకులు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విడుదల స్టప్పల్ రాజుతో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి. तीन दिन में अच्छा बिजनेस है. आज हमने चिकन अफगानी और चिकन पेशावरी बनाया और पनीर अचारी टिक्का ग्रिल से. बाकी हमारा चाइनीज़ है, चाइनीज़ और फ्राइड क्वांटी इंडियंस पूरा अच्छे से चल रहा हमारा. था आप किधर से आए? मैं उत्तराखंड से. उत्तराखंड टिहरी. ठीक है. उत्तराखंड में क्या फूड स्पेशल है? उत्तराखंड में आजकल ट्रेंडिंग में मोमोज, चाउमीन वगैरह चल रहा है सर. वाइजैग में वेदर कैसा है? वाइजैग इज़ ब्यूटीफुल पैलेस. अच्छा लगा हमें आके. अभी हम नया है, अच्छा लगा यहाँ पे. कस्टमर्स कैसे है? कस्टमर भी अच्छा है सर, बहुत अच्छा बिजनेस है हमारा. शिवपुरम में हमारे श्रीपुरम में न्यू हमारा ब्रांच है, स्पाइसी सोसाइटी. अभी न्यू ओपन है, बहुत अच्छा बिजनेस है इधर. ओके. ఫుడ్ ఫెస్టివల్లో మీకు బాగా ఐటమ్స్ సేల్ అయిన ఐటమ్స్ ఏవి? యాక్చువల్లీ గ్రిల్ బాగా, గ్రిల్ చాలా బాగుంది. గ్రిల్ మాది మధ్య గ్రిల్ బాగుంది, క్వాంటిటీ ఫ్రైడ్ బాగా ఉంటుంది. రైస్ బాల్స్ కూడా మేము కొత్తగా పెట్టాము, ఈ మధ్య స్టార్ట్ చేసాము. అవి కూడా కొంచెం తక్కువ, బట్ రైస్ బాల్స్ ఎక్కువ అంత లేదు, బట్ మూమెంట్ బాగానే ఉంది. ఎక్కువ స్టార్టర్స్గా ఎక్కువ బాగా మూవ్ అవుతుంది సార్. యాక్చువల్లీ మాది ఫస్ట్ టైం రావడం, ఇది న్యూగా వచ్చాము. మరి రీసెంట్లీ మాది మనే ఓపెన్ చేసాము. స్పైస్ సొసైటీని మన సిరిపురంలో ఓపెన్ చేసామండి, సింగిల్ బ్రాంచ్ న్యూలీ ఓపెన్ చేసాం. ఇలా ఓపెన్ ఏరియాలో ఈ విధంగా ఫుడ్ ఫెస్టివల్ పెట్టి ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు కస్టమర్స్ అని వచ్చేవాళ్ళు? బాగుంది సార్, చాలా. నేను యాక్చువల్లీ లాస్ట్ డేస్ కూడా బాగానే ఉంది. నేను కొంచెం బట్ వెజ్ వల్ల ఆప్షన్ వల్ల కొంచెం తగ్గింది, బట్ అంత ఫ్రైడే చాలా బాగుంది. కూడా బాగుంది, బట్ వర్షం వల్ల కొంచెం
డ్యామేజ్ అయింది. పర్లేదు. స్పెషల్గా కస్టమర్స్ దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఏ ఐటమ్స్ బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది? ఎక్కువ స్టార్టర్స్ బాగుంటుంది. స్టార్టర్స్ ఎక్కువ బాగా మూవ్ అవుతుంది సార్. స్టార్టర్స్ ఇంకా ఈ మెయిన్ కోర్స్ తక్కువ, స్టార్టర్స్ బాగుంది సార్.